Friends, welcome to NMR Study Circle. ఈ రోజు క్లాసులో జనరల్ సైన్స్ పార్ట్ 9 లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. సో మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే NMR స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, which of the following is not a chemical change? ఇందులో కెమికల్ చేంజ్ కానిది ఏది అంటే మెల్టింగ్ ఆఫ్ ఐస్. మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది ఐస్ అనేది మెల్ట్ అయ్యి వాటర్ గా మారుతుంది, కానీ ఇందులో కెమికల్ కాంపోజిషన్ అనేది చేంజ్ అయ్యేది, ఓన్లీ ఫిజికల్ గా చేంజ్ అవుతుంది. ఫిజికల్ చేంజ్ ఓన్లీ. మిగతా బర్నింగ్ ఆఫ్ కోల్, కార్డ్ ఆఫ్ మిల్క్, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ కూడా కెమికల్ చేంజెస్. సో ఆన్సర్ ఏమవుతుంది? కెమికల్ చేంజ్ కానిది ఏదంటే మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఇది ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ వన్, second one, bar is the unit of atmospheric pressure. Atmospheric pressure యొక్క SI యూనిట్ ఏమవుతుందంటే బార్. సో సెకండ్ వన్ ఆన్సర్ డి అవుతుంది. అయితే హీట్ యొక్క SI యూనిట్ ఏంటంటే జౌల్. అదేవిధంగా టెంపరేచర్ యొక్క SI యూనిట్ కెల్విన్. కరెంట్ యొక్క SI యూనిట్ ఆంపియర్. చూడండి, హీట్ యొక్క SI యూనిట్ జౌలు, టెంపరేచర్ యొక్క SI యూనిట్ కెల్విన్, కరెంట్ యొక్క SI యూనిట్ ఆంపియర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యొక్క SI యూనిట్ బార్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో బార్ లో కొలుస్తారు, లేదా ప్రెషర్ యొక్క SI యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సెకండ్ వన్ ఆన్సర్ సి. ఆన్సర్ డి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. Next one, vitamin A is necessary in our body is. Vitamin A అనేది దేనికి అవసరం? ఇక్కడ 4 ఆప్షన్స్ అంటే ప్రాపర్ విజన్, కంటి చూపు బాగా ఉండడానికి విటమిన్ ఏ అనేది అవసరం. అయితే ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ కి ఏ విటమిన్ యూజ్ చేస్తారంటే విటమిన్ కే. విటమిన్ కే అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ప్రివెన్షన్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా హిమోగ్లోబిన్ సింథసిస్ కి ఐరన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ డి ఒకటి ఇచ్చారు చూడండి, ఇంప్రూవ్ డైజెషన్ కి ఏ టాబ్లెట్ అంటే అది ఏ విటమిన్ అంటే B6 అనే విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. దీని కెమికల్ నేమ్ ఏంటంటే పైరిడాక్సిన్. చూడండి, విటమిన్ ఏ దేనికి ఉపయోగపడుతుంది అని అడిగాడు ఈ క్వశ్చన్ లో. దేనికంటే ప్రాపర్ విజన్ కు ఉపయోగపడుతుంది. సో థర్డ్ వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ an electric bulb is 4.6 volts and the current flowing through it is 0.25 amperes, what is the resistance of the bulb? సో వోల్టేజ్ అనేది ఎంత ఇచ్చాడంటే 4.6 volts పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది. అదేవిధంగా కరెంట్ ఎంత ఇచ్చాడంటే I ఈక్వల్ టు 0.25 amperes ఇచ్చాడు. ఫ్రమ్ ద ఓమ్స్ లా ఏంటి? V ఈక్వల్ టు IR. సో V 4.6 volts, I 0.25. మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, R ఫైండ్ అవుట్ చేయాలి. సో R ఈక్వల్ టు 4.6 by 0.25. ఓకే. సో దీనికి 100 చేత న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తే R ఈక్వల్ టు 460 by 25, that equal to 18.4 ohms. సో రెసిస్టెన్స్ యొక్క SI యూనిట్ ఓమ్స్ లో కొలుస్తారు రెసిస్టెన్స్ ని. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 18.4 ohms. నెక్స్ట్ వన్, ఆఫ్ లైట్ హిట్స్ ఏ ప్లేన్ మిర్రర్ at 60 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అంటే 60 degrees.
వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ రే అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్? సో మనం ఒక సర్ఫేస్ తీసుకుంటే ఇది నార్మల్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అంటే 60 degrees. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రేస్ అండ్ ద నార్మల్ ఈజ్ 60 degrees. ఇది 60 degrees అవుతుంది. ఫ్రమ్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్, లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే I equal to R, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ రే అనేది ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది, తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో రా ఆఫ్ రిఫ్లెక్షన్ నుండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 degrees, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత అవుతుందంటే 60 degrees అవుతుంది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ ద రిఫ్లెక్టర్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలుసు టోటల్ యాంగిల్ 90 degrees అని తెలుసు. ఓకేనా, ఈ నార్మల్ నుంచి సర్ఫేస్ మధ్య యాంగిల్ 90 degrees. కనుక మనకు ఆల్రెడీ 60 degrees తెలుసు. ఓకేనా, సో 90 - 60 తీస్తే ఏమవుతుందంటే 30 degrees అవుతుంది. అంతే కదా, ఈ 60కి ఈ 30 అయితే కదా టోటల్ 90 అవుతుంది, ఇది 30 degrees. సో ఆన్సర్ ఏమవుతుందంటే 30 degrees ఫ్రమ్ ద మిర్రర్. 30 degrees ఫ్రమ్ ద మిర్రర్. ఈ మిర్రర్ నుండి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఉంటుందంటే ఇది 30 degrees, రిఫ్లెక్షన్ 60 degrees, టోటల్ 90 degrees. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈజ్ 30 degrees ఫ్రమ్ ద మిర్రర్. నెక్స్ట్ వన్, so sixth one, if a charge of 15 coulombs, U equal to 15 coulombs, flows through a wire and the amount of electrical energy converted into heat energy, energy entante 1.5 joules. So what is the potential difference? Potential difference find out cheyali. So potential difference equal to energy by coulombs, energy by charge, that equal to J by C. Energy of units joule, charge of units coulombs. So V equal to energy anta 1.5, charge 15 coulombs. So 1.5 by 15, that equal to 15 by 150 అవుతుంది. ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.1. Answer option C is the right answer. 0.1 volts. 0.1 volts. Next one, when a beam of light wavelength 450 nanometers originally traveling in air enters a piece of glass, refractive index is 1.5. What will happen to its frequency? సో ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది ప్రిజం ద్వారా వేవ్ అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు. అంటే ద ఫ్రీక్వెన్సీ డస్ నాట్ అన్ఎఫెక్టెడ్, ఇట్స్ గెట్స్ అన్ఎఫెక్టెడ్, ఏం మార్పు ఉండదు అనమాట. సో సెవెంత్ వన్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, evolutionary principles have been used for classification of animals and plant. According to this, human come under which class? ఏ క్లాస్ చెందిందంటే యానిమల్స్, ప్లాంట్స్, మామాలియా వర్గానికి చెందింది. నెక్స్ట్ వన్, who discovered the fact that an electric current, చూడండి స్టేట్మెంట్, an electric current producing a circular magnetic field as it flows through a wire. ఓకే, కరెంట్ అనేది ఒక వైర్ ద్వారా ప్రవహించేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సర్క్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
నేను చెప్పింది ఎవరంటే ఆయిర్స్టెడ్. ఆయిర్స్టెడ్ ఏం చెప్పాడంటే ఒక వైర్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఆ వైర్ పైన సర్క్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది చెప్పింది ఎవరంటే ఆయిర్స్టెడ్. నెక్స్ట్ వన్ 10th వన్ చూడండి. If a light enters an equilateral glass prism n equal to 1.50 with an angle of incidence is 45 degrees, what is the angle of refraction as the beam emerges from the prism? సో అంటే ఎమర్జెంట్ రే వచ్చేటప్పుడు దాని యొక్క యాంగిల్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హ్యాజ్ 60 degrees యాంగిల్స్ ఇచ్చాడు. సో చూద్దాం ఇప్పుడు వాడు ఇచ్చిన డేటా ఏంటంటే n2 ఈక్వల్ టు 1.5 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 ఈక్వల్ టు 45 degrees. సో మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే I2 ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇప్పుడు ప్రిజం గీసుకుంటే ఒక రే అనేది ఇన్సిడెంట్ అయ్యింది, తర్వాత మళ్ళీ ట్రావెల్ చేసింది, మళ్ళీ బయటకు వచ్చింది. ఇది ఏమవుతుంది, నార్మల్ లైన్ అవుతుంది. ఇది సో ఈ నార్మల్ లైన్ లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది, ఇది I1 ఈక్వల్ టు 45 degrees అవుతుంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది R1, ఇది R2, I2. మనకు కావాల్సిందే ఈ I2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ I2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ R1 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు స్నెల్స్ లా చూద్దాం. స్నెల్స్ లా ప్రకారం ఏంటి, N1 sin I1 ఈక్వల్ టు N2 sin R1. సో N1 వాల్యూ 1 అంటే రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఇన్ ఎయిర్ 1, sin I1 అంటే sin 45 degrees ఈక్వల్ టు N2 వాల్యూ 1.5, రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1.5 కదా, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3/2 sin R1. ఓకే, sin R1 ఈక్వల్ టు రూట్ ఓవర్ 2/3. సో R1 ఎంత వస్తుందంటే sin ఇన్వర్స్ root over 2/3. So sin inverse root over 2/3 value 28 degrees. సో మనకు తెలుసు R1 ప్లస్ R2 ఈక్వల్ టు A అని తెలుసు. ఇక్కడ ఏ అంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చాడు డేటాలో, ఈక్విలాటరల్ ప్రిజం కాబట్టి. R1 వాల్యూ 28, R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ 60 degrees. R2 ఎంత వస్తుంది, R2 ఈక్వల్ టు 32 degrees వస్తుంది. చూడండి మనకి N1 వచ్చింది, I1 వచ్చింది, R1 28 degrees, R2 32 degrees. మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే I2 ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన డేటా నుండి వచ్చినవి ఏంటంటే N2 ఈక్వల్ టు 1.5 వచ్చింది డేటా నుండి వచ్చినవి అయితే, I1 ఈక్వల్ టు 45 degrees వచ్చింది. సో R1 మనం ఫైండ్ అవుట్ చేసాం. R1 ఎంత వచ్చింది, 28 degrees వచ్చింది. R2 32 degrees వచ్చింది. సో మళ్ళీ స్నెల్స్ లా అప్లై చేయాలి. సేమ్ ట్రయాంగిల్ కి స్నెల్స్ లా అప్లై చేస్తే ఏమవుతుందంటే 3/2 sin R2 ఈక్వల్ టు 1 into sin I2. అంటే సేమ్ మనం ఫస్ట్ ఫేస్ అయితే ఎలా అయితే స్నెల్స్ లా అప్లై చేస్తామో సెకండ్ సర్ఫేస్ లో కూడా స్నెల్స్ లా అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 3/2 sin R2 వాల్యూ మనకు వచ్చింది 32 ఈక్వల్ టు sin I2. సో sin I2 ఈక్వల్ టు sin I2 ఈక్వల్ టు 3/2 into sin 32 వాల్యూ 0.52. సో sin I2
ఈక్వల్ టు 3/2 అంటే 1.5 into 0.52. I2 equal to sin inverse 1.5 into 0.52. ఈ వాల్యూ సైన్ లో ఎంత వస్తుందంటే I2 వాల్యూ అనేది 52.4 degrees centigrade. సారీ 52.4 degrees ఓన్లీ, సెంటిగ్రేడ్ కాదు, సారీ. I2 ఈక్వల్ టు 52.4 degrees. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th one, when a current carrying conductor is placed above the magnetic needle. Magnetic needle పైన కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటే వాట్ ఈస్ ద మాక్సిమం డిఫ్లెక్షన్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్. మాక్సిమం డిఫ్లెక్షన్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. మాక్సిమం డిఫ్లెక్షన్ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఏ నార్మల్ పర్సన్ ఈజ్. నార్మల్ పర్సన్ యొక్క బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 120/80 mmHg ఉంటుంది. నార్మల్ పర్సన్ యొక్క బ్లడ్ ప్రెషర్ 128/80 mmHg. దీన్ని మెజర్మెంట్ ఎలా మెజర్ చేస్తారంటే, దేంతో మెజర్ చేస్తారంటే స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి ఉమెన్ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేస్తారు. నెక్స్ట్ వన్, ద కలర్ బ్లైండ్నెస్ ఈజ్ రిలేటెడ్ టు. కలర్ బ్లైండ్నెస్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది జన్యుపరంగా వచ్చే వ్యాధి, అనువంశికంగా వచ్చే వ్యాధి అంటే హెరిడిటీ. 13th one ఆన్సర్ హెరిడిటీ. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ వాట్ రిమైన్స్ కాన్స్టెంట్. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఏం కాన్స్టెంట్ ఉంటుందంటే టైం పీరియడ్ ఈజ్ కాన్స్టెంట్. టైం పీరియడ్ T ఈక్వల్ టు 2π√L/g. సో ఇక్కడ L అంటే లెంత్ ఆఫ్ ద పెండ్యులమ్, ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అదే ప్లేస్ లో ఈ G వాల్యూ కూడా కాన్స్టెంట్ ఉంటుంది అట్ పర్టికులర్ ప్లేస్. సో అప్పుడు ఏమవుతుంది, టైం పీరియడ్ ఈజ్ కాన్స్టెంట్. టైం పీరియడ్ కాన్స్టెంట్ అండ్ టోటల్ ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. కైనెటిక్ ఎనర్జీ కాదు, టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. సో 14th one ఆన్సర్ టైం పీరియడ్. టోటల్ ఎనర్జీ ఇస్తే అది కూడా ఆన్సర్ అవుతుంది, కానీ ఇక్కడ ఇవ్వలేదు. సో 14th one ఆన్సర్ ఆప్షన్ సి టైం పీరియడ్. నెక్స్ట్ వన్, 15th one, when a glass rod is rubbed by silk cloth. When a glass rod is rubbed by silk cloth, the rod acquires. రాడ్ అనేది ఏమవుతుందంటే గ్లాస్ రాడ్ అనేది సిల్క్ క్లాత్ తో రబ్ చేస్తే ఎలక్ట్రాన్స్ అనేవి రాడ్ నుంచి సిల్క్ క్లాత్ కి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి రాడ్ నుంచి సిల్క్ క్లాత్ ట్రావెల్ అవుతాయి కాబట్టి రాడ్ గెట్స్ పాజిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ రాడ్ కు ఉంటుంది, సిల్క్ క్లాత్ కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, రాడ్ అక్వైర్స్ పాజిటివ్ చార్జ్. నెగిటివ్ చార్జ్ దేనికి ఉంటుందంటే సిల్క్ క్లాత్ కు ఉంటుంది. సో 15th one ఆన్సర్ ఏ పాజిటివ్ చార్జ్. నెక్స్ట్ వన్ 16th one చూడండి, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్. దేనిపైన డిపెండ్ అవుతుంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. V ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్, అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. మీడియం పైన కూడా డిపెండ్ అవుతుంది, ఎందుకంటే సౌండ్ ట్రావెల్ చేయాలంటే కంపల్సరీగా మీడియం ఉండాలి. మీడియం లేకపోతే అసలు సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. హ్యూమిడిటీ, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కి హ్యూమిడిటీకి ప్రపోర్షనాలిటీ సంబంధం ఉన్నది. అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనిపైన డిపెండ్ అవ్వదు, ప్రెజర్ పైన డిపెండ్ అవ్వదు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ప్రెజర్. నెక్స్ట్ వన్, ద అల్ట్రాసోనిక్ సౌండ్ కెన్ బి హియర్డ్ బై. అల్ట్రాసోనిక్ సౌండ్ ఏవి వింటాయంటే
ఇక్కడ చూడండి, అబౌవ్ 20 kHz అల్ట్రాసౌండ్ సౌండ్స్ అంటే ఏంటి? 20 kHz కన్నా ఎక్కువగా ఉంటే వాటిని అల్ట్రాసౌండ్స్ అంటాం, అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం. డాగ్స్ అనేవి వింటాయి, ఎంతవరకు వింటాయి అంటే అల్ట్రాసోనిక్ సౌండ్స్ 50 kHz వరకు వింటాయి. డాగ్స్ అనేవి 50 kHz వరకు ఉంటాయి. అదేవిధంగా బ్యాట్స్ కానీ, తాబేళ్లు కానీ, డాల్ఫిన్లు కానీ ఇవి ఎంతవరకు వింటాయంటే 1 lakh హెర్ట్జ్ వరకు ఉంటాయి, 1 lakh హెర్ట్జ్ వరకు వింటాయి. సో చూడండి, ఇక్కడ ఆన్సర్ ద అల్ట్రాసోనిక్ సౌండ్ కెన్ బి హియర్డ్ బై డాగ్స్, అంతే కదా. డాగ్స్ అనేవి మనం 50 kHz వరకు వింటాయి. సో 17th one answer is option A, dogs. Next one, which of the following is not a hormone? ఇందులో హార్మోన్ కానిది ఏది అన్నాడు. పై 3 ఇన్సులిన్, అడ్రినలిన్, థైరాక్సిన్ ఈ 3 కూడా హార్మోన్స్. హిమోగ్లోబిన్ అనేది హార్మోన్ కాదు. హిమోగ్లోబిన్ ఏంటంటే ప్రోటీన్. హిమోగ్లోబిన్ అనేది ప్రోటీన్. సో ఈ హిమోగ్లోబిన్ అనేది మెన్కి ఎంత ఉండాలంటే నార్మల్ గా 13.5 అబోవ్ ఉండాలి, 13.5 to 17.5. అదే ఉమెన్ కి ఎంత ఉండాలంటే 12 to 15.5. ఈ రెండింటి మధ్యన ఉంటే హెల్తీ పర్సన్స్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో 18th one answer, hemoglobin is the right answer. Next one, in projectile motion the velocity is perpendicular to the acceleration for only instant. projectile motion లో velocity అనేది acceleration కి perpendicular గా ఉంటుంది. సో 19th one answer is option C. Next one, 20 bit, a metal wire of length L, area of cross section A is subjected to longitudinal force mg. The wire elongates by length L. అంటే ఫోర్స్ యూజ్ చేయడం వల్ల వైర్ యొక్క ఎలాంగేషన్ ఎంత అంటే L. If the young modulus of the material of the wires is Y, young modulus is Y, the work done by the external force. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వర్క్ డౌన్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్క్ డౌన్ కి చూడండి ఫార్ములా dW equal to F dx. సో dx మీన్స్ స్ప్రింగ్ యొక్క ఎలాంగేషన్, మెటల్ వైర్ యొక్క ఎలాంగేషన్, F ఫోర్స్. సో మనకి హూక్స్ లా ప్రకారం F ఫార్ములా ఏంటంటే F ఈక్వల్ టు kx. x అనేది చేంజింగ్ ఎలాంగేషన్, k అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్. సో dW ఈక్వల్ టు kx dx. సో k వాల్యూ ఏంటంటే k ఈక్వల్ టు YA by L. k కి y కి రిలేషన్ ఏంటంటే k ఈక్వల్ టు YA by L. సో dW ఈక్వల్ టు YA by L x dx. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ dW ఈక్వల్ టు YA by L ఇంటిగ్రేషన్ 0 to L ఎలాంగేషన్ x dx. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే dW ఈక్వల్ టు YA by L 0 to L x dx. సో x dx యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే YA by L x square by 2. ఎలాంగేషన్ అంతా 0 నుండి L కి ఎలాంగేషన్ అయింది. సో దట్ ఈక్వల్ టు YA by L W ఈక్వల్ టు YA by L L square by 2. ఫైనల్గా ఏమొస్తుంది YA L square by 2L వస్తుంది ఆన్సర్. YA L square by 2L రైట్ ఆన్సర్. సో 20 ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, AY L square by 2L. సో ఈ క్లాస్లో మనం 20 బిట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో జనరల్ సైన్స్ పార్ట్ 10లో రిమైనింగ్ బిట్స్ నేర్చుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.